అబ్బాబ్బాబ్బా ఏం ఎండలు పొద్దుగాల 8 గంటలకు వెళ్ళే సరుచుడు జరుస్తున్నాయి అబ్బా. ఓ అర్ధగంట సేపు బయట తిరగాలంటే బేవోస్లో అయ్యే పరిస్థితి. అంతటా గీ తిప్పలుంటే గీళ్లకు డబుల్ తిప్పలున్నాయి ఉల్లా. రోడ్ల మీద పోగే, గల్లీల పోగే, ఇండ్ల నడుమ పోగే. ముక్కులకు దస్తులు మాస్కులు కట్టంది బయటికి వస్తట్టు లేదు, మోసమారుతలేదు. గీతగానం పోగ ఏడుకెళ్ళి వస్తుందంటే చెత్త కుప్పలు గాలి కాదు చెత్త గుట్టేదలుగా పడుతుంది. అగ చూడుండ్రి ఏ తీల పొగ గమ్మిందో. కరీంనగర్ లా మానేరు పక్కకే ఉంటది డంపింగ్ యార్డు. సిటీ చెత్త మొత్తం ఈడికే వస్తుందట. ఎండలకు ఎట్లా అగ్గంటుకుందో మరి. రాత్రిపూట అంట పెడితే తెల్లారేదాకా నిద్ర ఉండట్లేదు. ఎవరన్నా ఈ అస్తమా పేషెంట్లు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్కి కొంచెం సెక్యూరిటీ లాగా పెట్టి వాళ్ళు ఎవరు రాకుండా. రాగి తీగల కోసం చెత్తేరుకునేటోళ్ళు అప్పుడప్పుడు మంట పెడుతున్నారట. ఊటీలో ఉన్న పరిస్థితి మాకేమో పొగ మంచు లెక్క ఉంటుంది ఇక్కడ. ఆ పొగ ఏంటంటే మాకు ఊటీ కాదు, ఇక్కడ పొగతో చచ్చిపోతున్నాం. అప్పుడేమో శ్వాస ఆడది, ఇప్పుడేమో ఉక్కపోత, పొగ మంచు, దోమలు, ఈ బాధ. లెక్కకైతే మిషన్లతోటి ఎప్పటికప్పుడు పోతం పెడతారు, కానీ ఈడో మిషన్ పెట్టినా చక్కగా పనిచేస్తలేదట. అటు ఎండ కాక ఇటు పొగతోటి మానేరు దగ్గరుండే పబ్లిక్ కు పెద్ద కష్టమే వచ్చింది పో.